సో ఇప్పుడే మనము వైజాగ్ నుంచి మన బీచ్ రిసార్ట్ నుంచి స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్. సో రూట్ మ్యాప్ సెట్ చేసుకున్నాము. స్పీడ్ బ్రేకర్ చూసుకోలేదే. ఇంకొకటి, మన ముందర నాని వెళ్తున్నాడు, మనం వెనకాల అతన్ని ఫాలో అవుతున్నాము. వాడేమో మ్యాపులు చూసేది రాదు వాడికి, కానీ వాడు సర్రని వెళ్ళిపోతాడు. మనం మాత్రం వెళ్ళడానికి కొంచెం ఇబ్బంది పడాలి వాడు వెనకాల. ఎందుకంటే వాడు స్పీడ్ బ్రేకర్లు చూడ్డు, ఏం చూడ్డు, ఎక్కిచ్చేస్తాడు, అలాగే వెళ్ళిపోతాడు. మనం వాడు వెనకాల వెళ్తూనే ఉండాలి. సో మరి ఇక్కడ యాక్చువల్గా అయితే బీచ్ రోడ్లో వెళ్దాం అనుకున్నాను, బట్ ఏంటంటే మ్యాప్స్ ఇలాగే చూపించింది అని చెప్పేసి ఎక్కువ స్ట్రైన్ అయిపోతామేమో, అది లాంగ్ అవుతుంది, 20 కిలోమీటర్స్ ఎక్స్ట్రా పడుతుంది అని చెప్పేసి ఆ రూట్లో వెళ్ళలేదు. సో మనం ఈ రూట్లోనే వచ్చాము. సో ఇది కూడా బీచ్ రోడ్కే కనెక్ట్ అవుతుంది, మీకు దాని తర్వాత తెలుస్తుంది. ఈ సందులలో మాత్రం అసలు స్పీడ్ బ్రేకర్లు ఎన్ని ఉన్నాయో లెక్కే ఉండదు. ఎందుకంటే ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్న ఏరియా రిషికొండ. మనం వచ్చేసి రిషికొండ అంటే మెయిన్ రిషికొండ దగ్గర గీతమ్స్ కాలేజ్ ఉంది కదా, దాని పక్కన ఉన్నాము బీచ్ రిసార్ట్లో. సో నైస్ వ్యూ ఉందన్నమాట రూమ్ది, బీచ్ కనిపిస్తుంది మొత్తం. లైక్ ఒక ఫారెస్ట్లో వచ్చాను, ఇందాకే చెప్పాను కదా బీచ్ రోడ్ కనెక్ట్ అవుతుందని. సో మనం ఇలా లెఫ్ట్కి వెళ్ళిపోతే డైరెక్ట్ బీచ్ వ్యూ మొత్తం కనిపిస్తుంది. సో మనం ఇప్పుడు వెళ్తున్నాం అన్నమాట విజయవాడకి. సో రోడ్స్ అయితే మాత్రం హైలైట్ ఉన్నాయి, బట్ కాకపోతే 100 మీటర్స్కి 200 మీటర్స్కి ఒక స్పీడ్ బ్రేకర్ డెఫినెట్లీ ఉంటుంది. అదే చింటూ ఏంట్రా నువ్వు. సో మనం వెళ్తున్నాం అనమాట. మీరు చూసుకోవచ్చు రోడ్లు అనేవి ఎంత నీట్గా ఉన్నాయో. సో వైజాగ్ అనేది చాలా మంచి సిటీ అనమాట. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఈ మధ్యనే బాగా డెవలప్ అయినట్టుంది. సో రోడ్స్ అన్నీ ఎంత బాగా నీట్గా ఉన్నాయో, బట్ యాజ్ యూజువల్ డ్రైవర్స్ మాత్రం అలాగే ఉన్నారు, ఎవరు మారలేదు. సో మనం చూసుకునేటట్లయితే ఆల్మోస్ట్ 70, 80, 90 కూడా కొట్టచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఫుల్ ప్యాక్ ఉన్నాయి రోడ్స్ అయితే మాత్రం. సో ఇక్కడ నుంచి విజయవాడకు బయలుదేరాము. మనం అక్కడ స్టే తీసుకొని మేబీ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ లేదా చెక్అవుట్ టైం 11 PM ఉంటుందన్నమాట, 11 AM ఉంటుంది. సో ఆ టైంలో మనం 11 AMకి చెక్అవుట్ చేస్తామన్నమాట. సో చూసారు కదా బాబాయ్, ఏంటి బాబాయ్ నువ్వు చెక్కలేంటికి వచ్చావు. సో వెళ్తున్నాం. ఇప్పుడే చాలాసేపు నుంచి ట్రావెలింగ్ ఆల్మోస్ట్ 3 minutes అయింది, బట్ మనం ఏంటంటే ఇంకా సిటీ అవుట్స్కట్స్లోనే ఉన్నాము. బట్ కాకపోతే ఇది వైజాగ్లోకి రాదు, బయట రిషికొండ అనేది వైజాగ్ తర్వాత ఒక టౌన్ దాకా ఉంటుందన్నమాట.